హాయ్ అండి. వెల్కమ్ టు మన స్మైలీ. ఈ కొత్త ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు. ఆనంద్ భైరవి అనన్య చెంప పగలగొట్టడంతో అనన్య కోపంతో రగిలిపోతూ ఎలాగైనా సరే ఒక పెద్ద చిచ్చు పెట్టాలని దర్శన్ ఫోన్లో శరణ్య మాట్లాడేలా చేసి సమీర సూసైడ్ అటెంప్ట్ చేయబోయింది అని చెప్పేస్తుంది. ఈ విషయం దర్శన్కి చెప్పమని చెప్తుంది. అయితే శరణ్య ఆనంద్ భైరవికి ఇలా ఫోన్ కాల్ వచ్చింది, నేను ఆయనకి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నాను అని చెప్పటంతో నువ్వు చెప్పొద్దని ఆనంద్ భైరవి తేల్చి చెప్పేస్తుంది. అలాగే అత్తయ్య, మీరు చెప్పొద్దని చెప్పారు కదా, చెప్పనులేండి అని శరణ్య చెప్తుంది. అసలు సమీర ఊరు వదిలి వెళ్ళిపోలేదా, మళ్ళీ నా కొడుకు జీవితంలోకి వచ్చి నాశనం చేయాలనుకుంటోందా అని ఆనంద్ భైరవి టెన్షన్ పడుతూ ఉంటుంది. తర్వాత దర్శన్ కారులో వెళ్తూ ఉంటే మళ్ళీ అనన్య వేరొకరిలా గొంతు మార్చి మాట్లాడుతూ సమీర సూసైడ్ అటెంప్ట్ చేసింది అని చెప్పటంతో అవునా, ఎలా ఉంది అని దర్శన్ చాలా టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు. నేను ఆల్రెడీ ఈ విషయం నీకు ఫోన్ చేసి చెప్పాను, నీ భార్య మాట్లాడింది ఏంటి బాబు, మీ భార్య నీతో ఈ విషయం చెప్పలేదా అని అడుగుతూ ఉంటే లేదు చెప్పలేదు, ముందు ఎలాగుందో చెప్పండి అని దర్శన్ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే సమీర చచ్చిపోయింది బాబు, చచ్చిపోయింది అని అనన్య అబద్ధం చెప్తూ ఉంటుంది. ఏంటి సమీర చచ్చిపోయిందా అని దర్శన్ అదంతా నిజమే అనుకుని చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఈ విషయం నాకు ఎందుకు శరణ్య చెప్పలేదు, ముందే చెప్పి ఉంటే నేను వెళ్ళి ఉంటే నేను సమీరని కాపాడుకుండేవాణ్ణి కదా అని అనుకుంటూ రగిలిపోతూ రాత్రికి కోపంతో బార్లో మందు తాగేస్తూ ఉంటాడు. ఇంత రాత్రైనా కూడా ఆయన ఇంకా ఇంటికి రాలేదేంటి అని శరణ్య ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే తలుపు కొట్టే సౌండ్ వినపడడంతో శరణ్య డోర్ని ఓపెన్ చేస్తుంది. దర్శన్ ఫుల్లుగా తాగేసి తూలుతూ తుల్లుతూ లోపలికి వస్తాడు. ఏమండి ఏంటండి ఇది అని శరణ్య అడుగుతూ ఉంటుంది. ఏయ్, నువ్వు నన్ను ముట్టుకోవద్దు, నువ్వు నన్ను టచ్ చేయొద్దు అని దర్శన్ అరుస్తూ ఉంటాడు. నీ కారణంగా సమీర చచ్చిపోయింది అని దర్శన్ అరుస్తూ ఉంటే ఏమండి ఏంటండి అని శరణ్య ఏడుస్తూ ఉంటుంది. అలా దర్శన్ అరుపులకి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పరుగులు పెడుతూ హాల్లోకి వస్తారు. దర్శన్ ఏంటిది ఏంటిది అని ఆనంద్ భైరవితో సహా అందరూ నిలదీస్తూ ఉంటారు. ఏయ్, అందరూ నన్ను వదలండి అని దర్శన్ గట్టిగా కేకలు పెడుతూ అరుస్తూ ఉంటాడు. ఏంటి వీడు ఇలా తాగేసి వచ్చాడు అని ఆనంద్ భైరవి శరణ్య అందరూ చాలా బాధపడుతూ ఉంటారు.